ఆర్టిజన్ చేసి కన్వర్షన్ కోర్టు ఏదైతే మనం గ్యాప్ పెట్టామో ఆ గ్యాప్ ని ఉద్దేశించి తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులారా, మీ అందరికీ తెలుసు ఉంది మన ఏదైతే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమావేశాన్ని దిగ్విజయం చేసి మన ఫర్దర్ కార్యక్రమాన్ని సీరియస్ గా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క జిల్లా చైర్మన్లు కన్వీనర్ల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం పెట్టినటువంటి మీ అందరికీ తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదములు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుల కోసం మరి గ్యాప్ ని పెట్టడం జరిగింది. ఏదైతే మనం ఉన్నటువంటి ఏకైక డిమాండ్ కన్వర్షన్ ఉందో దాన్ని సాధించుకోవడానికి మనం సాధించి సఫలీకృతం అయ్యడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ జిల్లా ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా దాదాపు 20 జిల్లాలో మన కమిటీలు వేయడం జరిగింది. ఆ ముఖ్యంగా ఈ కమిటీలో భాగంగానే మరి ఈరోజు సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఎజెండా ఏంటంటే, మీ అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క కొంత కార్యక్రమం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరందరూ కూడా ఇద్దరికి, ఒకవేళ కన్వీనర్ చైర్మన్ ఇద్దరు మాట్లాడినా పర్వాలేదు, లేదా మీ ఇద్దరు అనుకొని ఒకరు మాట్లాడినా కూడా దాన్ని నోట్ చేసుకొని మీ అందరి అభిప్రాయంతో మనము ఆర్టిజన్ కన్వర్షన్ సాధించడానికి మన ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా అందరి అభిప్రాయాలు నోట్ చేసుకొని ఫైనల్ గా చైర్మన్ గారు, రాష్ట్ర బాడీ మొత్తం కూడా మరి తీర్మానం చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా మనం ఏం చేయాలి, అలాగే ఎట్లా పోతే మనం సాధిస్తాము. మన సొంత కోరికలు ఏం కోరటం లేదు. ఈ బ్యానర్ మీదే రాసి ఉంది కన్వర్షన్. ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కి కన్వర్షన్ కనుక ఇచ్చినట్టయితే ఈ విద్యుత్ సంస్థ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటి ఆర్థిక ఉండదు అనేది మనం ఈ బ్యానర్ ద్వారానే తెలియజేస్తున్నాము. మిత్రులారా, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి ఈ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ గా విలీనమయ్యి ఆ విలీనమైన సందర్భంలో జాయినింగ్ అనే రూల్స్ పెట్టి ఆర్టిజన్ అందరికీ గొంతు కోసి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవి కూడా ఇవ్వకుండా రిటైర్ అయిన సమయంలో కన్నీరు పెట్టుకుని వెళ్లిపోయే సమయంలో ఆచరణలో చాలా మంది వెళ్ళటం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం సాధించాలి, మనం సాధించవలసిన విషయాలు ఏమున్నాయి? పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలి, పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులుగా మార్చాలి, పూర్తి స్థాయిలో మరి మాకు కన్వర్షన్ చేయాలి. రేపు రిటైర్డ్ అయితే మార్పు కూడా ఉద్యోగ మార్పు కూడా వీలుంటుంది. అలాగే మా గ్రాట్యుటీ గాని, సరెండర్ లీవ్ గాని, ఇంకా ఇతర 10 రకాలైనటువంటి మరి సదుపాయాలు ఉద్యోగస్తులకి విద్యుత్ సంస్థల ఉద్యోగస్తులకు ఉన్నాయి. అలాంటి అన్ని కూడా ఆర్టిజన్లకి రావాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే
ఆర్టిజన్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఆర్టిజన్ విలీనం చేసిన తర్వాత మధ్యలోనే మనకి చాలా వరకు అన్యాయానికి గురి చేశారు. మరి అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ గాని అప్పుడున్నటువంటి ప్రభుత్వం గాని మరి పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయకుండా మధ్యలో పెట్టేసి స్టాండింగ్ ఆర్డర్ పెట్టి గొంతు కోల్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాన్ని రూల్ మార్చమంటున్నాము, ఆ రూల్ మార్చమంటున్నాము. ఆ స్టాండింగ్ ఆర్డర్ వద్దు, మాకున్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనం అడుగుతున్నాము. కన్వర్షన్ అనేది విద్యుత్ సమస్యలు అనేక రకాలుగా ఉంది. మరి విద్యుత్ సమస్యలో మనకంటే ముందుగా 1998 కాంట్రాక్ట్ కార్మికులుగా మరి ఉద్యోగాలు ఇచ్చారు, మజదూరు అనేది పెట్టారు, వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చారు. ఆ తర్వాత విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లకు ఇచ్చారు, ఉన్నటువంటి రూల్ ఇచ్చారు, వాళ్ళకు కూడా కన్వర్షన్ ఇచ్చారు. మరి ఇప్పుడు 23,000 మందికి దాంట్లో 3,000 మంది రిటైర్డ్ అయినా చనిపోయినా రకరకాల కారణాలు వికలాంగులైనా కూడా 20,000 మంది ఉన్నారు. ఆ 20,000 మంది కోసం మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో మరి ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ 20,000 మంది కష్టించి పనిచేసి మరి ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఆ సంగతి ప్రభుత్వానికి తెలుసు, మేనేజ్మెంట్ కి తెలుసు. ఇటీవల కాలంలో సుల్తానియా గారు, సిఎండి గారు, ట్రాన్స్కో గారు, జెంకో గారు వచ్చారు. వచ్చిన సమయంలో మేము ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ కార్యక్రమాలు చైర్మన్ గారు, విజయబాబు గారు, నేను కలవటం జరిగింది. కలిపినప్పుడు వారి చెప్పారు, మేము అయ్యా మాకున్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి, అయినప్పటికీ మేము అడిగేది కన్వర్షనే, వేరే కాదు. ఈ రోజు మనం చదివిన వాళ్ళకి చదువు లేని వారికి అందరికి కూడా కన్వర్షన్ అనేది గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వాలి. కష్టపడి పనిచేసేది మరి ఆర్టిజన్స్ మాత్రమే అని చెప్పడం జరిగింది. దానికి వారు ఏం చెప్పారంటే, అంటే మిగతా వాళ్ళు పని చేయట్లేదా అన్నారు. పని చేయట్లేదు కాదు, మిగతా వారు ఎవరు చనిపోవట్లేదు అని చెప్పాము మేము. మిగతా ఎవరు చనిపోవట్లేదు అని చెప్పాము. అంటే ఆ దెబ్బకి ఈ గవర్నమెంట్ తో మీటింగ్ పెట్టమని రాశాడు. మరి ఆ గవర్నమెంట్ లో మీకున్నటువంటి మీ అందరికీ విద్యలే, మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేయమని దాని మీద రాసిన తర్వాత మరి ఈ రోజు వరకు ఇంతవరకు మీటింగ్ ఏర్పాటు చేయలే. మరి మా బట్టి విక్రమార్క గారు, మా ఖమ్మం జిల్లాకి సంబంధించిన మంత్రివర్యులు, మరి విద్యుత్ శాఖ మంత్రివర్యులు, వారు ఒక సందర్భంలో మొన్న ఒక రోజు వేతనం మనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు చాలా చురుకంగా మాట్లాడారు. నేను ఆ సమావేశంలో ఉన్నాను. అయితే ముఖ్యంగా ఏంటంటే, నేను ఎంత సాయం చేశానో ఈ ఆర్టిజన్లకి, అయినా కూడా నా మీదే ధర్నా చేస్తారా అని అన్నాడు. అది సందర్భం కాదు కాబట్టి నేను మాట్లాడలే. అయితే ఎంత మందిని నేను అని అన్నాడు. నేను పిల్లలు వాళ్ళతో మాట్లాడను అని అన్నాడు. కానీ అక్కడ ఒక మాట కూడా మనం మాట్లాడలే. కారణం ఏంటంటే అది సందర్భం కాదు. ఆ 200 మంది ఎవరు కూడా ఇక్కడికి ఆ 200 మంది ఏ ధర్నాలో పాల్గొలేదు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ 200 మంది వాళ్ళంతా అండర్టేకింగ్ ఇచ్చి కొత్తగా వాళ్ళు అప్పుడే జాయిన్ అయ్యారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. పనిష్మెంట్ మీద ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి నేనే చేశానండి గొప్ప చెప్పుకున్నటువంటి మరి విద్యుత్ శాఖ మంత్రులు ఆ రోజు నేను ఎంతో సాయం చేశాను అంటున్నాడు. ఏం సాయం చేశారండి మీరు? వాడి ఎక్కడ, వాడి డ్యూటీ ఎక్కడ, అక్కడికి పంపారు. వాడి మాతృ సంస్థ ఎక్కడ, వాడి ఎక్కడికి పంపారు. ఏం సాయం చేస్తున్నట్టుగా చెప్పారు. అక్కడ అంత మందిలో ఇంజనీరింగ్ అసోసియేషన్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆ మాట మాట్లాడారు. అది వారికే వదిలిపెట్టాము. మేము ఇప్పటికే చెప్తున్నది ఏంటంటే, ఆర్టిజన్ కార్మిక సోదరులు అనేది ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఉన్నారు. ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలనేది కూడా ఈ జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయడానికి మీరందరూ కూడా ఒక తీర్మానం చేయాలి. ఎందుకంటే మిత్రులారా, ఇది ఆశామాషిగా ఏదో
ఏదో ఒక యూనియన్ 2 యూనియన్లు కలిసి పెట్టింది కాదు. 20,000 మంది కోసం పెట్టినటువంటి ఈ జాబ్ ని మరి మనం ఖచ్చితంగా విజయం సాధించడానికే ముందుండి పోవాలి. ప్రభుత్వం యొక్క దుస్తుతనము బాగా లేదు. మరి జాబ్ క్యాలెండర్ దగ్గరకు వస్తుంది. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మనం ఏదైతే ఇప్పుడు ఎజెండా పెడుతున్నామో మన జిల్లాల వారిగా మీటింగ్లు పెట్టాలని కూడా ఇక్కడికి పిలిచేయడం జరిగింది. మీటింగ్లు పెట్టాను. మనము చలో విద్యుత్ ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దీని అందరూ ఆలోచించి వచ్చి ఒకగా మన వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి పిలుస్తారు. పిలిచి వచ్చి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి మనిషికి 3 నిమిషాలు మాత్రమే అని చెప్పారు. కాబట్టి ఆ 3 నిమిషాల్లో వేసినటువంటి మీరు మీ జిల్లా మీ పేరు చెప్పి ఇక్కడ మొత్తం రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకరొకరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. లాస్ట్ గా తర్వాత మిగిలితే నేను మాట్లాడతాను. ఇంకా మిగిలిన కూడా మాట్లాడుతుంది. సదానందం గారు రాలేదు కాబట్టి ఆయన కూడా వస్తే ఆయన కూడా మాట్లాడతారు. కాబట్టి మిత్రులారా, మీ జిల్లా ముఖ్యులు తీర్మానం చేశాము. ఏం తీర్మానం చేశాము? అక్కడ అయ్యే కమిటీ మొత్తం ఆ జిల్లా కమిటీ వారే నిర్వహించాలి. అట్లాగే ఆర్థికంగా స్టేట్ కమిటీ కూడా మరి జిల్లా వాళ్ళే సాయం చేయాలనే ఒక ఉద్దేశం మీద గతంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని కూడా గుర్తుంచుకుని మీరు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. 3 జిల్లాలు 4 జిల్లాలు కలిపి